నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. అల్లూరి సీతారామరాజు టీజర్ రిలీజ్ చేశారు RRR టీమ్. అయితే రాజమౌళి ఆ తర్వాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకి రిలీజ్ చేద్దామనుకున్నారు కొమరం భీం టీజర్. కానీ కరోనా రావటంతో అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది. అయితే త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి వెంటనే కొమరం భీం టీజర్ ని మనకి ఇవ్వబోతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. అంతే, ఒక్కసారి ఇప్పటికే యావత్ ప్రపంచం కొమరం భీం ట్రైలర్ ఎలా ఉంటుంది అని ఎదురు చూస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అదర కొట్టాడు అనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పటికే కొంత టీజర్ ని కట్ చేయటం జరిగింది. అయితే అది అంతగా ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా, అభిమానులు ఆశించినంతగా ఉంటుందా లేదా అని ఆలోచించిన రాజమౌళి వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసి మరలా షూట్ చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో 2021 జూలై 30వ తేదీ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి దర్శక ధీరుడు రాజమౌళి రెడీ చేశాడు. సో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి, త్వరలోనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీజర్ రాబోతుంది. సో ఇక అభిమానులకి పండగే, నో డౌట్. ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డుల్ని బద్దలు కొట్టి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పేరుతో లిఖించాలని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది.